అన్నా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అందరూ? దర్శి మాది మార్కాపురం నియోజకవర్గం, వీళ్ళ దర్శి నియోజకవర్గం అందరం కలిసి స్టూడెంట్ యూనియన్గా వచ్చాము. జగన్ సిద్ధం సభని విజయవంతంగా చేయాలని అందరూ తరలి వచ్చాము. ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకంగా ఎలా అనిపిస్తుంది మీకు? అన్న, నాడు నేడు పథకం కింద స్కూల్స్ చాలా డెవలప్ అయ్యి, నాది 2013లో 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు నేను నేల మీద కూర్చొని చదువుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా నేను స్కూల్కి వెళ్ళి చూస్తే బెంచెస్ కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ అంతా చాలా డెవలప్ అయ్యి ఉంది. నాడు నేడు పథకం కింద పిల్లలకి చాలా మంచి పని చేస్తున్నాడు సీఎం గారు. ఎలా ఉంది అసలు వాళ్ళు డిజిటల్ క్లాసెస్, బ్లాక్ బోర్డ్లు అవన్నీ పోయి డిజిటల్ క్లాసెస్ అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు స్టూడెంట్స్కి? చాలా ఉపయోగపడుతున్నాయండి. మాకు ఆ టైంలో మాకు ఎటువంటి ఏమీ లేవు. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అన్నప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. మా 2013, 2014 చంద్రబాబు రాగానే ఇంగ్లీష్ మీడియం కూడా విద్య తీసేశాడు. మళ్ళీ 2019లో జగన్ రాగానే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. చాలా బాగుంది, డెవలప్ స్కూల్ బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? దాని యాక్సెంట్ కావాలి యూట్యూబ్లో చూస్తే ఇంగ్లీష్ మీడియం వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. కానీ బేసిక్స్ నుంచి వస్తేనే కదండి, మాకు బేసిక్స్ నుంచి లేకనే కదా మేము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం జాబ్స్ కోసం. బేసిక్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటేనే చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి ఉద్యోగాల కోసం. కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ పోయి ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నాం కదా. చెప్పండి, అటు చూసినట్టయితే ఇప్పుడు సిబిఎస్ ఉంది, తర్వాత ఏదైతే ఉందో ఇంటర్నల్ సిలబస్ కూడా రేపు విద్యా సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల కోసం ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. పిల్లలు ఇదన్నీ నేర్చుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అందరూ రేపు ఓటేస్తారా జగన్కి? కంపల్సరీ స్టూడెంట్స్ అందరూ జగన్ వైపే ఉన్నారు. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అనే కాదు, ముస్లిం వాళ్ళు కానీ మధ్య అందరూ జగన్ వైపే ఉన్నారు. జగన్ కంపల్సరీ 2024 సీఎం జగన్ గారే. అన్ని పార్టీలు అన్ని ఏకమై పొత్తు మీద ఉన్నాయి కదా. సింహం సింగిల్ గానే వస్తుంది, జగన్ ఒక్కరే వస్తారు. వాళ్ళు ఎంతమంది కలిసినా 2024 సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.